తెలంగాణ అస్తిత్వం ఇప్పుడు ప్రమాదం ఉందని చెప్పేసి జర్నలిస్టులు, మేధావులు, విద్యార్థులు అంతా కూడా మళ్ళీ అలర్ట్ అవుతున్నారు. అసలు ఎందుకు ఈ ప్రమాదంలో పడే పరిస్థితికి కారణం ఎవరు? 10 ఏళ్లుగా లేనిది మళ్ళీ 2 నెలలకి ఎందుకు వచ్చింది? అంటే 10 ఏళ్ళుగా లేదు అని చెప్పి మనం అనడం లేదు. 10 ఏళ్ళుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకసారి మీరు వెనక్కి పోతే తెలంగాణ మొట్టమొదటి గవర్నమెంట్ కూల్చడానికి ఒక ప్రయత్నం జరిగింది. సరే అది పొలిటికల్ యాక్టివిటీ అయినా కూడా అది తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ. అంటే మొట్టమొదటి గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు నువ్వు తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిందంటే దానికి అప్పటి నుంచే మొదలైన లెక్క. సో అప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఏకం కావడంతో చంద్రబాబు నాయుడు ఇక్కడ నుంచి మూటములు చదువుకొని పోయిండు. ఆ సంఘటనతోనే సెక్రటరీ మొత్తం కాల్ చేసుకొని పోయిండు. సో ఆ దెబ్బతో మీరు అంటారు కట్టుబట్టలతో వెళ్ళిపోయినా అని చెప్పేసి మొన్న మాట్లాడుకుంటూ కూడా లోకేష్ బాబు అన్నారు. కట్టుబట్టలతో పోయినాడు మళ్ళీ ఇప్పుడు పెద్ద ఇల్లు ఎందుకు కట్టుకుని మరి? సరే కట్టుబట్టలతో పోయినాడు ఆయనకున్న కొండాపూర్లో 20 ఎకరాల జాగా అమ్ముకొని పోయిండా? అమ్ముకొని పోలేడు కదా. కట్టుబట్టలు అంటే నువ్వు ఏం లేనోడు కట్టుబట్టలతో పోవాలి. నువ్వు హైదరాబాద్లో నీకు హెరిటేజ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉందిగా, పంజగుట్టలోనే ఉందిగా, అది తీసుకొని పోయినావా? అంటే ప్రజలకు మభ్యపెట్టడానికి, ప్రజలను రెచ్చగొట్టడానికి ఇవన్నీ చెప్తున్నా మాటలు అవన్నీ. నేను అదే చెప్తున్నా, ఈ 10 సంవత్సరాలు కట్టుబడితో పోయినాడు మరి నీకేం పనిడా? నేను అదే చెప్తున్నాం, నీ కట్టుబడితో పోయినాడు నీకు ఇదేం పని? మేము అదే దానికి సమాధానం చెప్పాను. తను మిగతా మన వాళ్ళు చాలామంది ఆవేశాలు ఆయన చాలా రకాలుగా మాట్లాడారు, కానీ అంత భూత పదాలు నేను మాట్లాడలేను. కానీ నువ్వు కట్టుబడులతో పోయినా ఇంకా పడినా నీకేం పని? నీకేం రాజకీయం పని? నువ్వు మా రాష్ట్రాన్ని వ్యతిరేకించినోడివి, ఈ రాష్ట్రం నాకు కాదనుకొని పోయినోడివి. పోయిన తర్వాత ఇక్కడి రాజకీయాల మీద నీకు ఎందుకు ఇంట్రెస్ట్? సరే నీకు రాజకీయాలకు నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీవు ఇంకో రకంగా ఉండాలి. ఈ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించాలి, ఈ ప్రజలు ఏం కోరుకుంటారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాలి. అంతే తప్పించి ఒకవైపు మమ్మల్ని ఎక్కిరించుకుంటూ మా అస్తిత్వాన్ని దెబ్బతీర్చుకుంటూ నువ్వు మళ్ళీ కట్టుబడులతో మమ్మల్ని పంపించినట్టు అర్థమైంది నీకు. సో అది పరిపక్వత లేని భాష అనేకంటే కూడా ఇంకా ఆధిపత్య ధోరణి వాళ్ళది ఇంకా మారలేదు అని మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 11 రోజులు అన్నం తినలేదు తెలంగాణ రాష్ట్రం వస్తే నేను చాలా బాధపడ్డాను, నాకు గుక్కబెట్టి ఏడ్చిన అని చెప్పేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నాడు. రేపు 2 తారీఖు ఆయన రాబోతున్నాడు. ప్రత్యేకంగా 2 తారీఖే వచ్చి ఇక్కడ తెలంగాణ నవనిర్మాణ సభ అని పెట్టి ఏం నవనిర్మాణం చేస్తారనుకుంటున్నారు? వాళ్ళ గురించి ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఆయన గురించి అసలు ఆయన సినిమా యాక్టర్, ఆయన చాలా విషయాల్లో ఆయనకు ఒక ఐడియాలజీ ఉన్నదని, ఒక అంశం పట్ల అవగాహన ఉన్నదని ఎవరైతే అనుకోరు. సినిమా యాక్టరు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతాడు, చెగువేరా బొమ్మ పెట్టుకొని తిరుగుతాడు, నేనే చెగువేరా అయినట్టు ఆయన ఒక ఫీలింగ్లో బిల్డప్ ఇస్తుంటాడు. సో మరి ఆయన ఏం మాట్లాడతాడో నేత ఆయన ఎప్పుడు కన్సిడర్ చేయలే. ఎందుకంటే సినిమా యాక్టర్ కనుక డైలాగ్ కొడుతుంటాడు కనుక నేను ఎప్పుడు చెప్పలే. చాలా సందర్భాల్లో చూసినాం కదా, ఆయన 4 ప్లేస్లో పుట్టినా అని చెప్పిండు. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో ఇది నా పుట్టిన ఊరు అని చెప్పుకొని తిరిగిండు. నాకు నక్సలైట్లు నాకు ఇన్స్పిరేషన్ అన్నాడు, గద్దరన్న ఇన్స్పిరేషన్ అన్నాడు. గద్దరన్న ఇన్స్పిరేషన్ అన్నాడు, మరి గద్దరన్న ఆశయాన్ని గౌరవించాలి కదా. అంటే ఏ పూటగా మాట మాట్లాడేటోడు పవన్ కళ్యాణ్ అయిపోయాడు, అంతే కదా. ఒకవేళ చెగువేరాను వెంటేసుకుని తింటాడు ఒక సెక్షన్ను అట్రాక్ట్ చేయడానికి, గద్దరన్న నా హీరో అని చెప్పడం అంటే ఇంకో సెక్షన్ను అట్రాక్ట్ చేయడానికి. సో నీకు మరి వీళ్ళు చెగువేరా లక్ష్యంతో వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఇక్కడ నక్సలైట్ పార్టీలు కానీ వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమాన్ని మద్దతు చేసినాయి కదా. గద్దరన్న తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని వేసుకొని తిరిగింది కదా. పాపం చనిపోయేంత వరకు కూడా తెలంగాణ అనే పదాన్ని గద్దరన్న వాడలేడు కదా. మరి నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే అర్థమైంది. అంటే మరి ఏది అబద్ధము, ఏది నిజం? నువ్వు ఉపవాసం ఉన్నా నిజమా? గద్దరన్న చెగువేరాలతో నీకున్న అవగాహన, అంటే అవగాహన మీన్స్ ఏంటంటే సిద్ధాంతం, వాళ్ళని నమ్మిన సిద్ధాంతం తప్ప. సో పవన్ కళ్యాణ్ ఎన్ని నాలుకలు ఉన్నాయో ఆయనకు అర్థం కాదు కనుక పవన్ కళ్యాణ్ 2 తారీఖు వచ్చినా ఇంకో తారీఖు వచ్చినా వాళ్ళు ఏం చేస్తున్నాడు ఇదే చెప్తున్నాను నేను. అంటే 2 తారీఖు వస్తుంది అనేసరికి మనం ఆవేశపడే దాడి చేయాలి. మళ్ళీ తెలంగాణ వాళ్ళు మా మీద దాడి చేసిందని తెలంగాణలో ఒక అశాంతి వాతావరణాన్ని క్రియేట్ చేసి మళ్ళీ దీన్ని మాకు ఎవరికి ఆంధ్రలోకి ఇక్కడ సేఫ్టీ లేదు అని క్రియేట్ చేసి మళ్ళీ దీన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతం చేద్దామని ఒక కుట్ర దీంట్లో దాగి ఉందని నేను అనుకుంటాను. ఇటువంటి ప్రయత్నాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు జరిగింది, కానీ మనం ఎవరో రెచ్చిపోలేం. వాళ్ళు వచ్చిండ్రు, ఈయన మీటింగ్ పెడతానని అన్నారు, కానీ ఎవరు వద్దు, ఎవరు రెచ్చిపోవద్దు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు అని సంయమంతో ఉన్నాం. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రెచ్చగొట్టని వద్దు, రెచ్చిపోవద్దని చెప్పుకొని సంజాయించే ప్రభుత్వం ఇప్పుడు లేదు కదా. రండి మీరు మీటింగ్ పెట్టండి, తెలంగాణ మావుల మీద దాడులు చేయండి, ఇష్టమైన మాట్లాడండి అని ఈ ప్రభుత్వం ఇన్వైట్ చేస్తుంది, ఈ ముఖ్యమంత్రి ఇన్వైట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది కనుక. సో అంటే ఇప్పుడు టీడీపీ జనసేనలకు మళ్ళీ తెలంగాణలో స్పేస్ క్రియేట్ అవుతుందంటారా? ఆ ఛాన్స్ ఉందా? స్పేసు అనేది ప్రజలు ఇస్తారు. తెలంగాణ సమాజం వాళ్ళకి ఇక్కడ యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ పార్టీలని నువ్వు తెలంగాణను వ్యతిరేకించిన ఏ పార్టీని కూడా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు.
నువ్వు తెలుగుదేశం పార్టీని యాక్సెప్ట్ చేయదు, జనసేనను కూడా యాక్సెప్ట్ చేయదు. అంటే నువ్వు చాలా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా, సిపిఎం పార్టీ ఉంది కదా, సిపిఎం పార్టీ కూడా ఫస్ట్ వద్దన్నది. వద్ద ఇప్పటికీ తిట్టుకుంటారు కదా మరి జనాలు. చివరి నిమిషంలో నువ్వు సపోర్ట్ చేసినా కూడా ఇప్పటికీ జనాలు నువ్వు సపోర్ట్ చేసినా కూడా తిట్టుకుంటారు కదా. అందుకేంటంటే ఏ పార్టీ నైజం ఏంది అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు కనుక నువ్వు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ వాళ్ళు కానీ మీరు ఇంకా ఇటువైపు దాన్ని ఏమంటే చూడు ఇంకా ఆశ పెట్టుకోవడం, దింపుడు కళ్యాణ్ ఆశలు వాళ్ళకి ఇంకా. ఎందుకంటే ఇక్కడ నాయకత్వం వీక్ ఉందని అర్థమైంది వాళ్ళకు. ఇక్కడ మన రాష్ట్ర నాయకత్వము, ప్రభుత్వాన్ని నడిపే నాయకత్వం వీక్ ఉందనే విషయాన్ని వాళ్ళు పసిగట్టిర్రు. సో వాళ్ళు దాడి చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు ఇటు రాలే, ఇటు కన్నెత్తి కూడా చూడలేకపోయిన వాళ్ళు. అంటే కేసీఆర్ మైనూరు మేము మాట్లాడతామా, వాళ్ళు మాట్లాడతారా? అందరూ పార్టీ మాట్లాడుతుంది కదా, పార్టీ మాట్లాడినట్టు కేసీఆర్ మాట్లాడినట్టు కదా. ఇప్పుడు ఒక స్టేచర్ ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడి మన మీటింగ్లో అదే చెప్పారు, తెలంగాణ సిస్టమ్ కాపాడుకోవాలి మనం, వాడుతుడు ఈడుతుడు కానీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంటర్నల్ చర్చలు చేసిన తర్వాత పార్టీ శ్రేణులు అందరూ కూడా మాట్లాడుతున్నారు కనుక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా దానికి వ్యతిరేకంగానే ఉన్నారు. యాదగిరి మీద అట్లా ప్రొఫెసర్ నాగేశ్వరం మీద జనసేన నాయకులు చాలా దుర్మార్గమైన భాష వాడారు. ఎవరైనా జనసేన నాయకులు నేను ముందు చెప్పిన వాళ్ళకి ఎవరికన్నా కనీసం ప్రజల సమస్యలు కానీ ప్రజల వైపు నుంచి కానీ ఆలోచించే జ్ఞానం వాళ్ళు ఎవరికి ఉందని అనుకుంటలే. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రేమిస్తారు వాళ్ళు? హీరోయిక్ అంతే, హీరో వర్షిప్ వాళ్ళది అంతే తప్పించి నువ్వు ఒక మంచి పని చేసినావు, నువ్వు 1000 మందికి సాయం చేస్తున్నావు, 1000 మందికి ఉచితంగా విద్య ఇస్తున్నావు, హాస్టల్ కట్టించినావు, ఉంటున్నావు నువ్వు అని చెప్పి ఏమన్నా అభిమానిస్తారా? కాదు కదా. ఓ సినిమాలో యాక్ట్ చేస్తాడని చెప్పి నటన నచ్చి ఆయన అభిమానులుగా మారినారు. వాళ్ళు మాట్లాడేది కాదు ఎట్లా ఉంటుంది వాళ్ళకు. ఒక పవన్ కళ్యాణ్ ట్యాగ్ లేకపోతే వాళ్ళు ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళకు. సో అది తీవ్ర వాళ్ళకు అదే కదా, మీడియా మొత్తం వాళ్ళ చేతిలో పెట్టుకొని నాగేశ్వరరావు గారు కానీ మన పాశం గారు కానీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు నిజంగా చెప్తా, తెలంగాణ వచ్చింది కనుక కొంచెం అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అదే ఇక తెలంగాణ కనుక ఇట్లా మాట్లాడుతుంటే వేసి జోపుతుంటే మేము కూడా పోయి తోముతుంటే మేము ప్రశ్నలో కొట్టినాం. లగడపాటి రాజగోపాలను ప్రశ్నలో కొట్టారు మనలు. ఇప్పుడు ఇంకా సరే కానీ మన రాష్ట్రం మనం ఎందుకు గొడవలు పెట్టుకోవాలని అంత ప్రశాంతంగా ఉంటారు. కానీ అదే పరిస్థితి వస్తే అది కూడా వస్తుంది మరి వాళ్ళకి.